జమిలీ ఎన్నికలపై కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది అమలు చేయడం అంత సులభం కాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు బీహెచ్. చాలా రాష్ట్రాల్లో రైతులు మద్దతు ధర లేక అల్లాడిపోతూ ఉంటే ప్రధాని మోదీ మాత్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైనే దృష్టిని సారిస్తున్నారని విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంత సులభం కాదన్నారు. మరి అన్ని రాష్ట్రాల పార్లమెంట్ మెంబర్లు ఎంతవరకు మద్దతు ఇస్తారనేది ఒకటి. ఇది సాధ్యమా కాదా అనేది 2019లో ఇది పాసిబిలిటీ అంటున్నారు. దేశ పరిస్థితి చూస్తూ ఉంటే రైతులు ఒక పక్క మినిమం సపోర్ట్ ప్రైస్ కు సంవత్సరం కాలం కూడా ఇంకా నడుస్తూనే ఉన్నది. మణిపూర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నడుస్తూనే ఉన్నది. ఆడ రోజు ఇప్పటి వరకు ఒక 50-60 మంది చనిపోవడం జరిగింది. అలాంటప్పుడు మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇది సాధ్యమా అనేది నాకు ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఆయన ఆలోచన బాగానే ఉండొచ్చు, కానీ ఇది ఇంప్లిమెంట్ కావడం చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్లో ఒక ఇష్యూ జరిగి పరిస్థితులు బాగలేకపోతే అదే రోజు ఎన్నికలు పెడితే ఏ విధంగా సక్సెస్ అవుతుంది, ప్రజలు ఏ విధంగా ఓట్లు వేయడానికి వస్తారు అనేది నా ఉద్దేశం. దాని మీద ఆయనకి ఎక్కువ ఆలోచన లేదు, కానీ కేవలం వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాని మీదనే ఎక్కువ శ్రద్ధ వహిస్తూ రైతుల ప్రాబ్లం అట్లనే ఉన్నది. కొన్ని రాష్ట్రాలలో పరిస్థితే బాగలేదు, లా అండ్ ఆర్డరే లేదు. కానీ కొన్ని ప్రభుత్వాలు